మీరు ఎప్పుడైనా 400 కేజీల ఎగ్గు కర్రీని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా వీళ్ళైతే ఈ టమాటాలు తీసుకుని వాటి మొత్తాన్ని అయితే ఇలా గ్రేవీ లాగా అయితే వేస్తూ ఉంటారు. అలా మొత్తం వేసిన తర్వాత ఈ స్టవ్ పైన అయితే ఈ డాకాని పెడతారు. ఆ తర్వాత ఆ డాకా లోపల ఆయిల్ పోసేసి జీలకర్ర వేసేసి అల్లం పేస్ట్ని వేసేసి ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత దాని లోపల అయితే మళ్ళీ సాల్ట్ వేసేసి ఆయిల్ని పోసేసి ధనియాల పౌడర్ని మళ్ళీ కారం అయితే వేసేస్తాడు. ఆ తర్వాత దాని లోపల పసుపుని ధనియాల పౌడర్ని ఆయిల్ని వేసేసి ఇలాగైతే కలుపుతాడు. ఆ తర్వాత దాని లోపల మళ్ళీ మసాలా పౌడర్ వేసేసి ఇలాగైతే కలుపుతాడు. ఆ తర్వాత దాని లోపల అయితే టమాటా గ్రేవీని అయితే వేసేస్తాడు. ఆ తర్వాత దాని లోపల అయితే ఆకులు వేసేసి మళ్ళీ ఇలా గెంటుతో అయితే కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత ఇతనైతే ఎగ్స్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఈ వాటర్ లోపల అయితే వేస్తూ ఉంటాడు. అలా వాటి మొత్తాన్ని వేసిన తర్వాత వాటిని అయితే కొద్దిసేపు అయితే ఉడకబెడతారు. అవి మొత్తం ఉడికిపోయిన తర్వాత వాటిని బయటికి తీసేసి వాటి పైన పెంకుల్ని అయితే తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకో డాకానైతే ఈ స్టవ్ మీద పెట్టేసేసి దాని లోపల ఆయిల్ పోసేసి ఎగ్స్ని అయితే ఫ్రై అయితే చేస్తూ ఉంటాడు. అలా ఫ్రై చేసిన తర్వాత ఆ ఎగ్స్ని తీసుకుని వచ్చి టమాటా గ్రేవీ లోపల అయితే వేసేస్తాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్గా టమాటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.